ఆల్ సెట్ టు గో మహాకుంభ్. చలో పదండి. నాగ్పూర్ అవుట్స్కట్స్ లో ఉన్నాం. చలి సంపెత్తుంది. ట్రాఫిక్ 30 కిలోమీటర్స్ ఉంది. మమ్మీ వచ్చేసినావు. అస్సలు మామూలుగా లేదుగా. హర్ హర్ గంగే. ఛాన్స్ దొరికింది, వచ్చినాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజనా భగత్. సో ఫైనల్లీ మేము మహాకుంభ్కి వెళ్తున్నాం. వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది మహాకుంభ్. సో ఎప్పటి నుంచో పోవాలి అనుకుంటున్నాం. స్టార్ట్ అయ్యి కూడా మొత్తం లాస్ట్కి వచ్చేసింది ఆల్రెడీ మహాకుంభ్. లాస్ట్ ఇంకా 1 వీక్ ఉంది కావచ్చు అంతే. ఇవాళ 21st, ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో నేను, మమ్మీ అండ్ తమ్ముడు వెళ్తున్నాం. మా డాడీ రావట్లే. అండ్ మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దమ్మ అండ్ అన్న వాళ్ళు వస్తుందన్నమాట. అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. ఫుల్ లగేజ్ మొత్తం సర్దేసుకున్నాం ఆల్రెడీ. సీ గైస్, ఇదంతా లగేజ్. మేము వండుకోవడానికి కూడా తీసుకెళ్తున్నాం. బికాజ్ అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మామూలుగా అసలు టేస్ట్ ఉండట్లేదంట, అసలు చప్పగా. మళ్ళీ అంతా రష్లో ఈ ఫుడ్ మాత్రం ఇంఘోరం ఉండే. అందుకని చెప్పేసి మేము కార్లో, సెపరేట్ కార్లో వెళ్తున్నాం కాబట్టి మన వెహికల్ మనకే ఉంటుంది. ఎక్కడన్నా ఆపేసి మంచిగా వండుకొని తినొచ్చు అని చెప్పేసి మేము అన్నీ తీసుకెళ్తున్నాము. మమ్మీ రెడీయా? నాకు 8-9 రోజులు అవుతుంది గాయస్. తగ్గు మామూలుగా లేదు అసలు. తగ్గి చచ్చిపోతుంది. నైట్ నిద్ర కూడా ఉండట్లేదు అట్లా అసలే. ఇంకా ఏదైతే అది అని చెప్పేసి వెళ్తున్నా. జర్నీ అంటే అస్సలు పడదు నాకు. అది కూడా కార్లో మీద పడైతే కంపల్సరీ వెళ్ళాలి. మిస్ అవ్వద్దు అనుకున్నా. మనకు ఛాన్స్ దొరికింది. 144 ఇయర్స్ తర్వాత వచ్చిందని అంటే మనం అదృష్టవంతులం కాబట్టి వెళ్ళాలి కంపల్సరీ. అది నువ్వు ఈయనే ఉంటున్నావు. మా డాడీని కూడా రమ్మంటే ఇంకా మమ్మల్ని పోయేసి రమ్మంటున్నాడు. నువ్వు ఒక్కడే ఉండాల్సి వస్తుంది. మేము పోయి రావడానికి మినిమం ఒక 5 days అన్నా పడుతుంది కావచ్చు. అట్లా అయ్యొద్దా? వండుకొని తినాలి నువ్వే. చలో గైస్, కార్ వచ్చేసిందంట, వెళ్దాం లగేజ్ పట్టుకొని. చలో డిక్కీలో పెట్టేసినాం గైస్. చలో అయిపోయింది గాయస్. లగేజ్ అంతా పెట్టేసినాం కార్లో. కూర్చొని అట్లా కూడా ఉంది. ఇంకా నా సెపరేట్ గరం నీళ్ళు. చలో బాయ్. హాయ్ గైస్. ఆల్ సెట్ టు గో మహాకుంభ్. ఇదంతా నైట్, మేబీ ఈవినింగ్ అన్నా లేకపోతే నైట్ అన్నా తినడానికి. చలో పదండి తొందరగా. పెద్దనా టాటా పోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇదొక కారు అండ్ ఇదొక కారు. చెప్పు గాయస్. హాయ్ గాయస్. నేనైతే వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చేసేదాకా దగ్గుకుంటూనే ఉంటా కావచ్చు. ఇక ఎండ ఇట్లా చప్పని కొడుతున్నది. కార్లో ఏసీలో ఉండి ఇప్పుడు బయటకు వస్తే ఇట్లా బర్న్ అవుతుంది స్కిన్ అంతా. గాయస్ ఇప్పుడు ఎక్కడున్నామో చెప్పాలనా? ఏడున్నామంటే నాగ్పూర్ అవుట్స్కట్స్లో ఉన్నాం. మేము ఒక కార్లో వస్తున్నాం, మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నాం. మేమేమో ముందుకు వచ్చేసినాం, వాళ్ళేమో ఇంకా వస్తున్నాం. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇగో అజుడు ఇన్ని పట్టుకొని వస్తున్నాడు. మేము వచ్చింది 3-4 hours జర్నీ అయిందేమో ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు అంతే. ఇంకా చాలా ఉంది జర్నీ చేసేది. జారిపోతుంది. ఎందుకు అవి వచ్చినాయి? రమ్మన్నావా? మా పరి రమ్మన్నది అంటే అవి వస్తున్నాయి మంచిగా ఉప్పుకుంటూ తోకలు. మీరేది ఇద్దరు మూసుకులు కప్పుకొని వస్తుండ్రు. ఏం వాసన? ఏసీదా? ఇక్కడ సెకండ్ స్టాప్ దగ్గర ఆగినాం. ఇట్స్ 7:30 నౌ. కాఫీ బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఇగో ఇదే టేలా. ఆ కార్లో కూర్చొని కాళ్ళు వస్తుందని వచ్చి కూర్చున్నాం మంచిగా. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలీదు బట్ వాగుతున్నా. వేడి కాఫీ.
అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు త్రివేణి సంగమం దగ్గర తీసుకుపోతారు. మనం అక్కడ హాయ్ ఫ్రెండ్స్, కాఫీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను తాగలే ఫ్రెండ్స్, కాఫీ కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఆగం కూడా ఆగంలో ఇరికిపోయాడు. మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది ట్రాఫిక్ మొత్తం. యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఎందుకు ఆపేసినో తెలుస్తలేదు కానీ మొత్తం ట్రాఫిక్ ఉంది. హాయ్ గైస్, గైస్ మేము ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం. రోడ్ గైస్ మాకు ఓపిక లేక ఇట్లా వండుకోవాల్సి వస్తుంది. వాళ్ళ రోడ్డు అది నేషనల్ హైవే అయితే ఇక్కడ చేప పరుచుకొని పడుకుంటాం. ఇది సంగతి ట్రిప్పులకు పోతే. మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చలి సంపెత్తుంది గైస్. ప్రయాగ్రాజ్కి ఇంకా మేబీ 60 or 70 కిలోమీటర్స్ ఉన్నాయి. 75 కిలోమీటర్స్ గైస్. ఇంతసేపటి నుంచి ట్రాఫిక్, న్యాచురల్గా ట్రాఫిక్ ఉందేమో అనుకున్నాను. టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ ఉంది. 3 కిలోమీటర్ల నుంచి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్. చలి పెడుతుంది గాయ్స్. చలి పెట్టింగ్స్, వార్నింగ్స్. గుడ్ మార్నింగ్ గైస్. సన్సెట్ ఎంత మస్తు ఉందో, బ్యూటిఫుల్ గైస్. ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ 30 కిలోమీటర్స్ ఉంది గైస్ ప్రయాగ్రాజ్ వరకు. అప్పటి నుంచి 3 గంటలు అవుతుంది. ఒక 10 మాత్రమే అడుగులు జరిగినాం కావచ్చు అంతే. ఇగో ఈయన్నే ముఖం కూడా కడిగేసుకున్నాను నేనైతే. అట్లుంది పరిస్థితి. అది ఏడాకుందో కూడా తెలియదు ఇప్పుడు, అంత దూరం ఉంది. ఇటు కూడా ఎక్కడి వరకు ఉందో తెలియదు. ఇటు మాత్రం ఖాళీ ఉంది ఇప్పుడు. ఎక్కడ ఎన్ని గంటలు పడుతుందో, ఎప్పుడు రీచ్ అవుతామో, మా స్నానం ఎప్పుడు అవుతుందో. బ్రేక్ఫాస్ట్ కార్లోనే అయిపోతుంది. పోలీస్ యాక్చువల్లీ మేము ఒక రూట్కి వచ్చినాం అండ్ మమ్మీ వాళ్ళ కార్ ఇంకో రూట్కి వెళ్ళిపోయింది. ఈ రూట్ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉండే. ఇంకా ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసి ఈ పార్కింగ్ ఏరియాలో ఇట్లా కింద చాప పరుచుకొని కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట. హాయ్ గైస్, సో మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్పాలనా? ఎక్కడ ఉన్నామంటే అరేల్ ఘాట్ పోయే రూట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పార్కింగ్ లాట్ ఉందన్నమాట. బండి పార్కింగ్ చేసి ఒక 2 గంటలు అవుతుందేమో వెయిట్ చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ వల్ల మేము అనుకున్నది ఒకటైతే అవుతున్నది ఒకటి అవుతుంది. ఇప్పుడు ప్లాన్ మొత్తం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోతుంది మొత్తం. మా కారేమో ఇక్కడ ఉంది, మా మమ్మీ వాళ్ళ కారేమో అక్కడ ఎక్కడనో ఉంది. అసలు వాళ్ళ కోసం ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా అసలు ఎప్పుడు వస్తారో, మేము ఇంకా స్నానం చేయడానికి ఎప్పుడు వెళ్తామో ఏం అర్థమవుతలే. ట్రాఫిక్ గురించి మాత్రం నన్ను అడిగితే మామూలుగా లేదు అసలు ట్రాఫిక్. ఇంకా అడగద్దు. ఇంకా ఏరోప్లేన్ పోతుంది. బాయ్. ప్రయాగ్రాజ్ ఎంటర్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ 6 or 7కి ఆ టైంలో అనుకుంటా. సో మాకు అప్పుడు స్టార్ట్ అయింది మాకు ట్రాఫిక్. ఇంతకుముందు చాలామంది అన్నారు 100 కిలోమీటర్ల ఉన్నప్పుడే ట్రాఫిక్ తగులుతుంది, 300 కిలోమీటర్లు ఉన్నప్పుడే ట్రాఫిక్ తగులుతుంది అని చెప్పేసి. బట్ మాకు 33 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ట్రాఫిక్ తగిలింది. అది కూడా ఎర్లీ మార్నింగ్ 6 or 7 ఆ టైంలో. ఆ 33 కిలోమీటర్సే మాకు మొత్తం క్రాస్ చేయడానికి 7కి స్టార్ట్ అయితే మాకు ట్రాఫిక్ 3కి ఎండ్ అయింది. మేము ఇక్కడ పార్కింగ్ చేయడానికి 3కి వచ్చినాము ఈ ఆఫ్టర్నూన్. మాకు అంత టైము, అంత ఘోరంగా ట్రాఫిక్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమైనా బాగుందా అంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఓన్లీ అప్పలు తినే ఉన్నాం మార్నింగ్ నుంచి మేము. మా మమ్మీ వాళ్ళు కూడా అంతే. ఇంకేం చేస్తాను, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవడం కూడా కుదరదు, ఎక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకురావడానికి కూడా కుదరదు. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయినాం. ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత డిన్నర్ చేసుకొని తినాలా. నైట్ అంతా నిద్ర లేదు, ఏం లేదు. ఇంకేం చేయలేం, భరించాలా. ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి ఇంకా అవన్నీ తట్టుకోవాలంతే. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 3 or 4 కిలోమీటర్స్ నడవాలంట. నడిచిన తర్వాత అక్కడ త్రివేణి సంగమం దాకా మనం పోతామట.
ఈ పార్కింగ్ ఏరియా ఎంత డేంజర్ ఉందంటే అసలు టన్నుల కొద్ది డస్ట్ ఉండే అక్కడ, అందుకే మాస్క్ పెట్టుకునే ఉండే నేనైతే పోయే వరకు. ఇది ఆదిలాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు రూట్ మ్యాప్ అనమాట. ఆదిలాబాద్ టు ప్రయాగ్రాజ్ 833 కిలోమీటర్స్ ఉండే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ 2 స్టేట్స్ దాటి ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. ప్రయాగ్రాజ్ దగ్గరలో వెళ్ళడానికే మాకు 17 అవర్స్ పట్టింది. అది కూడా తర్వాత ట్రాఫిక్ని పట్టకుండా. ట్రాఫిక్ లేకపోతే 14 to 15 అవర్స్లో రీచ్ అవ్వచ్చు. నాకు ఈ హెలికాప్టర్ రైడ్ చేయాలని చాలా ఉండే అసలు, బట్ మేము అక్కడ వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో ఆ రైడ్ చేయలేకపోయినా. ఎట్లుంది పెద్దమ్మ నడుచుకుంటా? మమ్మీ మేము పార్కింగ్ ప్లేస్ నుంచి ఆటోలో వచ్చినా కూడా ఇంకా 3 to 4 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది మాకు. లోపల ఆటోస్కి అలో లేకుండే. ఇంకా చేసేదేం లేక నడిచినాం. కొంచెం అట్లా వాకింగ్ కూడా అయిపోయింది మాకు. నైట్ టైంలో కనబడడానికి మస్తు కనబడుతుంది ఆ లైట్లు, ఈ డేరాలన్నీ. ఇప్పుడు మనం అలా స్నానం చేస్తే వాచిపోతుంది చల్లటి నీళ్ళు. అంతే మరి. పరలోక స్వర్గం కాదు ఇది, స్వర్గం. చూడ్డానికైతే మస్తు కనబడుతుంది. వస్తుంది ఆ బోట్ ఎక్కిన తర్వాత ఇంకా అనిపిస్తుంది, ఇంకా అనిపిస్తుంది. అన్ని బైక్లో పోతున్నాయి. ఇక్కడ బైక్ వాళ్ళు అయితే డిమాండ్ ఉన్నది. ఇది మహర్షి ఆశ్రమం. ఎంత మస్తు ఉన్నది అసలు. సెట్టింగ్ మంచిగా వేసిండ్రు. మేమేమనుకున్నాం అంటే ఎర్లీ మార్నింగే వచ్చేసినాం కదా, అప్పుడే మంచిగా సంఘంలో స్నానం చేసేసి ఇంకా మంచిగా వెళ్ళిపోదాం అనుకున్నాం. నాకు డే అంతా ట్రాఫిక్లోనే అయిపోయింది. తిరిగి 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 ప్రయాగరాజ్ మొత్తం ఇంట్లోనే తిరిగి తిరిగి ఇప్పుడు 7:30 ఎంత అవుతుంది. ఇప్పుడు పోతున్నాం స్నానం చేయడానికి చీకట్లా. మళ్ళీ ఆడపోయిన తర్వాత ఆడ జనాలు ఎంత ఉంటారో, అది ఇంకా అక్కడ స్నానం చేయడానికి ఎంత టైం పడుతుందో. ముఖాలు అయితే అసలు నా ముఖాన్ని నేను చూసుకోలేనంత దరిద్రంగా అయిపోయింది నా ముఖం. అట్లుంది నా ఫేస్. ఫోటోలు తీసుకుందామంటే ఒక్క ఫోటో సరిగా రావట్లేదు. వావ్, నైట్ టైం సీన్ మస్తు కనబడుతుంది గైస్. వాటర్, మా అక్క వాళ్ళు పోతున్నారు కూడా ఆడ. త్రివేణి సంగమం ఇటా? అవునా? అదేంటి అరేల్ ఘాట్ ఇటు కదా. పదండి ఇక. గాయస్ అందరి మోకాలు ఇట్లా వాడిపోయినాయి. మమ్మీ వచ్చేసినావు లాస్ట్ మహాకుంభ్. ఇద్దరు సిస్టర్స్ వచ్చేసిరా. మునిగేస్తే ఒక కోరిక తీరుతుంది. మహాకుంభ్ రావాలి అన్న కోరిక తీరింది. కష్టమైంది రావాలని, కానీ చూద్దాం ఎట్లయితుందో. 150 కదా. ఏమన్నా కనిపిస్తుందా? అదిరిపోయింది వ్యూ. అస్సలు మామూలుగా లేదుగా. సూపర్ ఉంది. లైట్స్, వాటర్. ఎంతకంటున్నారు? నాకు కూడా ఒకటి. చలో లాస్ట్కి ఇవి కూడా తీసుకుందాం. దీపాలు గాయస్. అదొకటి ఇదొకటి. మా తమ్ముడు ఫోటో దిగుతున్నాడు. ఫోటోషూట్ నడుస్తుంది. ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. చూడు ఎంతమంది ఉన్నారు. అగో ఎట్టకేళ్ళకి. ఇలా జాగ్రత్త. ఏం కాదు, ఏం కాదు. కమాన్, అయిపోయింది. మాకు స్నానం అయిపోయింది. హర హర మహాదేవ్. హర హర గంగే. హర
హర్ హర్ గంగే. గైస్ వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు అసలు. గాజు ఇప్పుడు ఇది వదిలేద్దాం అక్క. అది కూడా తీసుకున్నా. సంఘంలో స్నానం అయిపోయిన తర్వాత చిన్నక్క నేను కలిసి ఇట్లా దీపం పెట్టాము. పూజ చేశాక సంఘంలో వదిలేసినాం దీపాన్ని. ఇంకా వెళ్ళే ముందు అందరం ఇట్లా గంధంతో బొట్టు పెట్టించుకున్నాము. అమ్మయ్య గైస్ అయిపోయింది మా మహాకుంభ యాత్ర. డుబ్కి అయిపోయింది, స్నానం అయిపోయింది, అంత అయిపోయింది. కుంభమేళాకి వెళ్ళిన దగ్గర నుంచి అఘోరీలు ఒక్కలన్నా కనిపిస్తారా లేదా అని చెప్పి వెతికిన. లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఈ ఇద్దరు అఘోరీలు కనిపించారు. వాళ్ళని వీడియో షూట్ చేస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి సరిగ్గా వీడియో కూడా తీయలేదు నేను. గైస్ అయిపోయింది మా మహాకుంభ. వచ్చినాం కష్టపడి కూడా స్నానం చేసేసినాం. మొత్తం ఖాళీ అయిపోయింది, ఏం లేదు. ఇంకా మహా అంటే ఇంకొక 6 days ఏమో ఉంది, 6 or 5 days ఉంది అంతే. ఆల్మోస్ట్ ఖాళీ. మొత్తం డేరాలు తీసేసిండ్రు. బాబాలు అఘోరులు అయితే ఎవరు కనిపిస్తలే. అక్కడ ఒక ఇద్దరు కనబడ్డారు, అది ఒక చైర్ మీద కూర్చొని ఉన్నారు అంతే. 13 ఘాట్లు ఉన్నాయి అక్కడ. ఎంత దూరం ఇప్పుడు చూడు, అక్కడ నుంచి ఆ ఘాట్ నుంచి ఇక్కడ రావడానికి 2.5 kilometers. మరి ఎక్కువ ఉంది. ఎట్లయితే ఇది మహాకుంభ అయితే వచ్చి స్నానం చేసేసినాం, అయిపోయింది పో. మాకు అదృష్టం ఉంది కాబట్టి మాకు ఛాన్స్ దొరికింది, వచ్చినాం కష్టపడైనా. రాని వాళ్ళకైతే ఏం చేయలేము, మీకు అదృష్టం లేదు అంతే. ఇంకొక వచ్చిన తర్వాత డిన్నర్ చేయాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫుల్ ఆకలేస్తుంది అసలు. ఇక్కడ కూర్చోవడమేమో కానీ ఆ వెహికల్స్, హెవీ వెహికల్స్ పోయేటప్పుడు అయితే ఏంటిది మా అబ్బు మోకాలు. అవా